హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏమిటి, దానివల్ల లాభాలు వచ్చే నష్టాలు ఏమిటనేది తెలుసుకోబోతున్నాం. భారత్లో తొలి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రారంభించారండి. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్వాంటమ్ నూతన అధ్యాయం ఏపీలో చంద్రబాబు గారు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్, డిఎస్టీ సహా వేర్వేరు క్వాంటమ్ కంపెనీ ప్రతినిధులు, ఐఐటి ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలు హాజరయ్యారండి. సో క్వాంటమ్ కంప్యూటర్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ అనే ఫిజిక్స్ సిద్ధాంతంపై ఆధారపడిన కంప్యూటర్. మనకు తెలిసిన సాధారణ కంప్యూటర్లో 0 లేదా 1 అనే 2 స్టేటస్తో పనిచేస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లో క్యూబిట్ అనే యూనిట్ ఒకేసారి 0 కూడా 1 కూడా ఉండగలదండి. దీన్నే సూపర్ పొజిషన్ అని కూడా అంటారు. అలాగే ఒక క్యూబిట్ మరో క్యూబిట్తో కనెక్ట్ అయి కలిసి పనిచేస్తుంది. దీన్ని ఎంటాంగిల్మెంట్ అని అంటారు. ఈ 2 కాన్సెప్ట్ల వల్ల క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా పెద్ద సమస్యలను చాలా వేగంగా పరిష్కరించగలవు. సింపుల్గా ఉదాహరణలు ఏంటంటే, మీరు ఒక పెద్ద నగరంలో బెస్ట్ రూట్ కనుక్కోవాలనుకుంటారు. సాధారణ కంప్యూటర్ అయితే ఒక్కో రూట్ను ఒక్కొక్కటి చెక్ చేస్తూ చివరికి బెస్ట్ రూట్ అనేది కనిపెడుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే అన్ని రూట్స్ను ఒకేసారి చెక్ చేసి వెంటనే బెస్ట్ రూట్ అనేది చెప్తుంది. ఒకవేళ మెడిసిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, ప్రస్తుతం కొత్త మందు తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్న మాలిక్యూల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం చాలా క్లిష్టం. సో సాధారణ కంప్యూటర్ అండ్ ఆర్ఏఆర్ఆర్ ఒక కెమికల్ని ట్రై చేస్తుంది, అంటే చాలా టైం పడుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే వేల కెమికల్స్ని ఒకేసారి పరీక్షించి ఏది పని చేస్తుందో త్వరగా చెప్తుంది. తద్వారా కొత్త మందులు వేగంగా మార్కెట్లోకి అనేది వస్తాయి. సో యూజెస్ వచ్చేసి, క్వాంటమ్ కంప్యూటర్ భవిష్యత్తులో చాలా రంగాల్లో రివల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మెడిసిన్ రంగంలో ఇది పెద్ద మార్పు తీసుకొస్తుంది. కొత్త మందులు తయారు చేయడానికి ఇప్పుడే సంవత్సరాలు పడుతుంది, కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ మాలిక్యూల్స్ని వేగంగా స్టిమ్యులేట్ చేసి మందులు త్వరగా కనుగొనడంలో సహాయపడతాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో, స్టాక్ మార్కెట్లో రిస్క్ మరియు లాభాలను అంచనా వేయడం చాలా కష్టం. సో క్వాంటమ్ కంప్యూటర్లు ఈ అనాలిసిస్ వేగంగా చేసి ఇన్వెస్టర్స్ని మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. లాజిస్టిక్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఒకేసారి అన్ని మార్గాల్లో విశ్లేషించి బెస్ట్ రూట్ అనేది ఇవ్వగలుగుతుంది. దీంతో టైం, ఫ్యూయల్ సేవ్ అవుతాయి. సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీలో కూడా ఇది పెద్ద మార్పు తీసుకొస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎన్క్రిప్షన్ సిస్టమ్స్ బ్రేక్ చేసే సామర్థ్యం ఉంది. అలాగే కొత్త సెక్యూర్ సిస్టమ్స్ కూడా తయారు చేయవచ్చు. ఇంకా నష్టాలు వచ్చేసరికి చాలా పవర్ఫుల్ అయిన కొత్త పెద్ద సమస్యలు తీసుకొస్తాయండి. క్వాంటమ్ కంప్యూటర్లు చాలా ఖరీదైనవి. వీటిని నిర్మించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ అనేది అవసరం. క్యూబిట్స్ చాలా సెన్సిటివ్. చిన్న టెంపరేచర్ మార్పు లేదా వాతావరణం వల్ల కూడా ఎర్రర్స్ అనేది వస్తాయి. అందుకే ఇవి స్టేబుల్గా పనిచేయడం కష్టం. సెక్యూరిటీ పరంగా కూడా ఇది ఒక ప్రమాదం, ఎందుకంటే ప్రస్తుత పాస్వర్డ్స్ బ్యాంకింగ్ సిస్టమ్స్లో బ్రేక్ చేసే అవకాశం ఉంది. క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిట్ చాలా చిన్న మార్పులకే రియాక్ట్ అవుతాయి. చిన్న శబ్దం వచ్చినా, టెంపరేచర్ మార్పు కనిపించినా క్యాలిక్యులేషన్ తప్పుగా వస్తాయి. వీటిని చాలా చల్లని టెంపరేచర్లో, అంటే నియర్ అబ్సల్యూట్ జీరోలో ఉంచాలి. అయినా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సాధారణ కంప్యూటర్లో ఎర్రర్స్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ క్వాంటమ్ కంప్యూటర్లో క్యాలిక్యులేషన్ మధ్యలోనే తప్పులు రావచ్చు. కాబట్టి రిజల్ట్ వచ్చినా అది 100% నమ్మదగినది కాకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణం, నిర్వహణ చాలా ఖర్చులతో కూడుకుంది. ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్స్, హై ఎండ్ ల్యాబ్స్ చాలా అవసరం. అందుకే ఇది ఇంకా సాధారణ కంపెనీలు లేదా ప్రజలు ఉపయోగించే స్థాయిలో లేదు. కొన్ని కంపెనీలు, సైంటిస్టులు, రీసెర్చ్ సంస్థలు మాత్రమే ఇవి వాడుతున్నారు. ఇది ఇంకా అందరికి అందుబాటులో లేదనేది నిజం. ఇది 100+ క్యూబిట్స్ నుంచి 1000+ క్యూబిట్స్ వరకు సిస్టమ్స్ డెవలప్ చేస్తుంది. క్లౌడ్ ద్వారా క్వాంటమ్ కంప్యూటర్ యాక్సెస్ ఇస్తుంది. ఇది భవిష్యత్తులో ఎర్రర్ ఫ్రీ సిస్టమ్స్పై పనిచేస్తుంది. 2030 తర్వాత ఈ టెక్నాలజీ మరింత స్థిరంగా మారి మెడిసిన్, ఫైనాన్స్, సైన్స్ వంటి రంగాల్లో నిజంగా ఉపయోగపడే స్థాయికి చేరే అవకాశం ఉంది. 2040 తర్వాత మాత్రమే ఇది సాధారణంగా కంపెనీలు లేదా వ్యక్తులు కూడా ఉపయోగించే స్థాయికి రావచ్చు. మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.